అరే రే, ఏంటయ్యా ఎప్పుడు భయపడుతూ ఉండేవాడివి, అలా నిలబడ్డావేంటి? సరిగ్గా గుద్దుంటే కొబ్బరి చెట్టు మీద నుంచునేవాడివి. నేను వేరే మూడ్లో ఉన్నాను. మీరు పక్క నుంచి వెళ్ళండి. మూడుకే మూడు చూపిస్తాను నేను, నాకే మూడా? ఎక్కడ పోతున్నావు? మల్లికాని కలవడానికి వెళ్తున్నా. మళ్ళీ కానా? సరే, నువ్వు నేను ఒక ఏరియాలో ఉంటాం. నువ్వు నడిస్తే నా కాలు నొప్పులు. వచ్చి కూర్చో, నేను దింపుతా. షూర్. భయపడకయ్యా, వచ్చి కూర్చో. ఏమనలే, నువ్వు రాకపోతేనే నిన్ను కొడతా. వద్దులే, నేక్కుతున్నా. ఆ రోజు ములక్కాడ తీసుకెళ్తున్నప్పుడే అర్థమైంది. ప్లే బాయ్. మల్లిక ఎలా ఉంటుంది? బాగుంటుందా? చూస్తేనే తెలుస్తుంది. చూడలేదా? ఏంటి, ఫేస్బుక్ ఫ్రెండా? మ్యూచువల్ ఫ్రెండ్. మ్యూచువల్ ఫ్రెండా? ఓ, ఈ వయసులో అమ్మాయి కావాలా? రసికుడివే. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చెయ్యి. నేను మల్లిక కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతాం. ఏంటి కలజోడు, సెంటు మొత్తం ఖాళీ చేసావా? పాపలే ఉంది. ఇదేలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో? ఏయ్ దొంగ, వదిలేసి వెళ్ళిపోతావా? పెద్దాయన ఏం చెప్పాడు? పరిగెత్తుతూ ఆడుకోవాలి పాప, కూడా వచ్చిన పిల్లాన్ని వదలొద్దు పాప అని చెప్పాడా లేదా? వచ్చి తీసుకెళ్తాను. 5 నిమిషాలే చూస్తాను, రాకపోతే నేనే వస్తాను. ఏంటో స్పీడు. అన్నా సీనన్నా, ఈరోజు వర్మ ఎవరో చేసిన తప్పుకి మన వాళ్ళు ముగ్గురిని చంపాడన్నా. ఇది ఇలాగే వదిలేస్తే మనకు కూడా డెత్ కన్ఫర్మ్ అన్నా. నిజాయితీగా ఉండి ఏంటన్నా ప్రయోజనం? అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. చెప్పన్నా. ఏమయ్యా, నాకు వాయిస్ మెసేజ్ పంపించావు కదా, అవన్నీ డిలీట్ చేయి. ఇక మీద ఇవన్నీ నాకు పంపకో. తప్పో రైటో, వర్మతో మనం ఎన్నాళ్ళు నిజాయితీగా ఉంటామో అన్నాళ్ళు ప్రాణాలతో ఉంటాం. నేను వర్మతో నిజాయితీగా ఉన్నానో లేదో, నా మీద నిజాయితీగా ఉన్నాను. ఫోన్ పెట్టే ముందు నువ్వు ఏదో సామె చెప్పినట్టు నేను తీసుకున్న గోతులో నేనే పడినట్టుగా ఉంది నా పరిస్థితి. ఛా, ఏంటి దొరికిందా పిల్ల డైనోసారు? మీ బాయ్ ఫ్రెండ్ కి మీ బెస్టీకి ఒకే రోజు బర్త్డే. రాత్రి 12ంటికి మీరు ఎవరిని సర్ప్రైజ్ చేయాలనుకుంటారు? బెస్టీనే. బెస్టీనా? ఎందుకు? బాయ్ ఫ్రెండ్ మారుతూనే ఉంటాడు, బెస్టీ మారాడు కదా. బెస్టీకి సపోర్ట్ చేస్తావా? వరస్టీ. కలజోడు, మల్లికని తీసుకొస్తానని చెప్పి మూట తీసుకొచ్చావేంటి? లేదు లేదు, ఇది వేస్ట్ సామాన్లే. పొయ్యేదారిలో పడేసిపోదాం. కొంచెం డిక్కీ ఓపెన్ చేస్తారా? ఈ వేస్ట్ సామాన్ పాడేయడానిక? ఎగేసుకుని నైట్ వచ్చావు, సెంటు కొట్టుకుని మరి. బండి కొంచెం లెఫ్ట్లో ఆపుతారా? తొందరగా పడేసరా. కొంచెం నువ్వురా. కలియుగం, మోసం చేసేవాళ్ళు ఎక్కువ. వేస్ట్ ఏంటి ఎంత బరువు ఉంది? మల్లికని చూపిస్తానని మురికి కావాలని చూపించిపోతున్నాడా? నైట్ విమల్నే చూసావు, పొద్దున నా విశ్వరూపం చూస్తావు. ఇంట్లోనే బండితో గుద్దేస్తా. ఏదో నీ కారణం ఎక్కి కూర్చున్నావు, ఓసీగా బండెక్కి మళ్ళీ ఏసీ ఒకటి.
వాట్ ఈస్ దిస్? ఏంటిది బీట్రూట్ వాసన వస్తుంది? అది బ్లడ్. తుడుచుకో, పోతుంది. బ్లడ్డా? ఇక్కడ గుచ్చి ఇలా లాగాను, మొత్తం గుబుగుబున వచ్చేసింది. గుబ్బు గుబ్బుమని వచ్చిందా? ఎందుకు కట్ చేసావు? కోస్తేనేగా చేస్తాడు. చచ్చాడా? ఏ? నా కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా నిజాయితీగా పెంచాను. వాడు నిజాయితీగా ఉన్నాడని చంపేశారు. నీ కొడుకు చచ్చిపోయాడా? వాడి సావుకి నేనే కారణం. అది ఆలోచించి ఆలోచించి నా వల్ల కాలేదు. కొడుకు కదా, కానీ వాడిని చంపినోడు సంతోషంగా ఉన్నాడు. ఎలా? అందుకే వాణ్ణి లేపేయాలని డిసైడ్ అయ్యా. లేపేశా. నీ కొడుకుని చంపాడు, బదులుగా నువ్వు చంపేశావు. ఓకే, మరి ఆందివే నన్నెందుకయ్యా పట్టుకోవచ్చు? ఏం లేదు, నువ్వు చాలా రోజులుగా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నీ సంగతి ఒకరోజు తేల్చాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు దేవుడే నిన్ను చూసి నా ముందుకు తెచ్చి నిలబెట్టాడు. అప్పుడు కూడా నిన్ను వదిలేద్దామని అనుకున్నా, కానీ పెద్ద ఆయన చెప్పాడని ఒకటి చెప్పావే. ఆ తర్వాత నిన్ను అస్సలు వదలకూడదని డిసైడ్ అయ్యి వాణ్ణి లేపేసి నేరం నీ మీద వేశా. ఈ నేరం నా మీద వేస్తావా? నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తా. చేతులకు అంత బ్లడ్తో పోలీసుల దగ్గరికి వెళ్తే ముందు నిన్నే పట్టుకుంటారు. చేతులు కడుక్కుని వెళ్తాను. నువ్వు చేతులే లేకుండా వెళ్ళినా నిన్నే పట్టుకుంటారు. ఎందుకంటే నువ్వేగా నన్ను హత్య చేయమన్నదే. నేనెప్పుడు చెప్పాను? బట్ నేను అలాగే చెప్తాను. ఓహో, సరే, సారీ. మన దగ్గర క్షమాపణలు ఉండవు, ఓన్లీ పనిష్మెంట్. ఒక్కటి కూడా మర్చిపోలేదా? నేను మర్చిపోయాను. పెద్ద అయినా ఒక అసిస్టెంట్ కమిషనర్ చనిపోయాడంటే అది అంత పెద్ద విషయం. అతను ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడని 100 ప్రశ్నలు వస్తాయి. ఇది చాలా సెన్సిటివ్ విషయం. రేపు గవర్నమెంట్ నుంచి ప్రెషర్ రావడానికి ముందే మనం అన్ని ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగో తీసుకో. ముత్తు ముత్తు ఐస్ క్రీమ్ కొని ముత్తు. ముత్తు ముత్తు ఐస్ క్రీమ్ కొని ముత్తు. రా ముత్తు రా. రండి సార్, రండి. రా బాబు. ఏం ఐస్ క్రీమ్ కావాలి సార్? ఆరెంజ్ బైట్ కావాలి. ఆరెంజ్ బై. సార్ ఆరెంజ్ పెట్టలేదు సార్, అయిపోయాయి. ముత్తు తను అబద్ధం ఆడుతున్నాడు. కావాల్సిన పిల్లలకి మాత్రమే ఇస్తాడు. కావాలంటే నువ్వే తల లోపలికి పెట్టి వెతుకు. లేదు సార్, కావాలంటే మీరే చూడండి. మ్యాంగో ఉంది, గ్రేప్ ఉంది, కావాలంటే చాకోబార్ కూడా ఉంది. ఆరెంజ్ బెట్ అయిపోయింది సార్. ఏంటి సార్? నా మంచిని చంపేసి మనవడితో ఐస్ క్రీమ్ తింటా ఉన్నా. జస్ట్ మిస్, లేదంటే తలపోయేది. కాపాడావుగా? ఎన్నిసార్లు కాపాడుతావా? 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు కాపాడుకుంటావా? ఏయ్, నేను 1000 మార్లు చేస్తా. నీ మనవడి తల నరికి నీకు పార్సిల్ పంపేంత వరకు నాకు నిద్ర పట్టేస్తారు. మరి ఉంటాను. రే పిల్లే, పాట బెటరా.
ముద్దు. ఏంది సారు రితిక్ అన్నం తిన్నాడా? చిన్నపిల్లాడు, భద్రంగా చూసుకో. అది అప్పుడు ఏదో ఆవేశంలో మీ మనిషిని తెలియక నేను అలా చేశాను. నన్ను క్షమించండి. నా పర్సనల్ రివెంజ్ కోసం నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇంతటితో మనం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం. అది తప్పు తప్పు తప్పు. స్టాప్ వర్మనే డిసైడ్ చేస్తాడబ్బా, అది నువ్వు చేయకూడదు. తప్పే సార్, నన్ను క్షమించండి. అయ్యో, వర్మ అనుసరించి చంపిన వర్మ ఊరికే వదిలేస్తే రేపు నాతో పనిచేసే మా వాళ్ళు అంటారు. అదే వర్మ అనుసరించి చంపినోని వర్మ ముక్కలు ముక్కలుగా నరికాడని న్యూస్ వస్తే మా పిల్లగాళ్ళకి బూస్ట్, ఇండస్ట్రీలో ఒక టాక్. అర్థమైందా సారు? మనం చేసే పని కరెక్ట్గా చేస్తేనే కదా సారు అప్పుడు మన కోసం పనిచేసే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు పని. అమ్మ తోడు చెప్తున్నా సారు, నేను ఇది ఊరికే హాబీ కోసం చెయ్యట్లా. 100% ప్రొఫెషనల్. నాకు ఒకే ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి. నేను నేరుగా వచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఏంది సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు? ఇక మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా. అందరిళ్లలో ముందు తాతయ్య కదా సస్తాడు, కానీ మీ ఇంట్లో మాత్రం డిఫరెంట్. ముందు నీ మనవడు, మనవడి అమ్మ, ఆమె అత్తగారు, అప్పుడు ఆమె గారి మొగుడు సత్తాడు. అంటే నువ్వు. నిన్ను చంపడానికి ఒకరోజు డైరెక్ట్గా వస్తాను చూడు, ఆ రోజే నీకు అపాయింట్మెంట్. మరి ఉంటాను, బాయ్.